అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. గుండె జబ్బులున్నాయా? గుడ్డు బంజేయండి. గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే గుడ్డులో పచ్చసేన తినడం ఆరోగ్యానికి మంచిదేనా కాదా అనే దానిపై చాలామందిలో సందేహం ఉంటుంది. ఇది ముఖ్యంగా మన ఆరోగ్య లక్ష్యాలు, వ్యక్తిగత శరీర స్థితిపై ఆధారపడి ఉంటుంది. పచ్చసేనలో మంచి, చెడు రెండూ ఉన్నాయి. పచ్చసేనలో విటమిన్లు ఏ, డి, ఇ తో పాటు ఫోలేట్, విటమిన్ బి1, వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. విటమిన్ డి సాధారణంగా ఆహారంలో చాలా తక్కువగా ఉంటుంది. ఒకప్పుడు గుడ్డులోని కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయని చాలామంది నమ్మేవారు. కానీ ఆధునిక పరిశోధనల ప్రకారం ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ కంటే సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలోని కొలెస్ట్రాల్ను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. చాలామందికి పచ్చసేనలోని కొలెస్ట్రాల్ రక్తంలోని కొలెస్ట్రాల్ను పెద్దగా పెంచదు. పచ్చసేనలో లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. పచ్చసేనలో కోలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధికి, నాడీ వ్యవస్థ పనితీరుకు కీలకం. తెల్లసేనలో కేలరీలు తక్కువగా ఉంటాయి, కానీ పచ్చసేనలో కొవ్వుతో పాటు కేలరీలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు లేదా తక్కువ కేలరీల ఆహారం తీసుకునేవారు పచ్చసేనను పరిమితం చేయడం మంచిది. గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు లేదా జన్యుపరంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వ్యక్తులు గుడ్డు పచ్చసేనను పరిమితంగా తీసుకోవడం మంచిది. ఈ విషయంలో వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. మీరు సాధారణ ఆరోగ్యంతో ఉండి ఏ ఇతర ఆరోగ్య సమస్యలు లేకపోతే రోజుకు 1-2 పచ్చసేనలు తినడం సురక్షితం. ఇది మీకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు లేదా అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు పచ్చసేన తీసుకోవాలి. సాధారణంగా వారానికి 2-3 పచ్చసేనలకు పరిమితం చేయాలని సూచిస్తారు. గుడ్డు మొత్తం తినడం వల్ల అన్ని రకాల పోషకాలు అందుతాయి. తెల్లసేన మాత్రమే తినడం వల్ల ప్రోటీన్ దొరుకుతుంది, కానీ పచ్చసేనలోని ముఖ్యమైన విటమిన్లు, కొవ్వులు, ఇతర పోషకాలు కోల్పోతారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారంతో పాటు గుడ్డును ఆహారంలో చేర్చుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే గుడ్డు, ముఖ్యంగా పచ్చసేన, తీసుకునే ముందు డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తప్పనిసరి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుని సరైన మోతాదు తెలుసుకోండి. మీకు గుడ్డు గురించి ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే, ఎన్ని గుడ్లు సేఫ్, ఎలా తినాలి వంటివి చెప్పండి.